ఈ సమాజంలో ఉండేటువంటి ఈ బాధలకు మూలం అనుకోకుండా జరుగుతున్న సంఘటనల, లేదు ఈ బాధలకు ఈ కష్టాలకు కొద్దిమంది సంపదలకు మూలం ఏమైనా సూత్రాలు ఉన్నాయా? దీని వెనక చరిత్ర ఏమిటి? ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే గతం ఏం జరిగింది? గతాన్ని పరిశీలించి వర్తమానాన్ని నిర్ధారించి భవిష్యత్తును గురించి చెప్పబడినటువంటి పుస్తకం అది. ఇన్ని విషయాలు చెప్పినారంటే చాలా పెద్ద గ్రంథం ఉంటుంది అనుకుంటాం జనరల్గా. చాలామంది మీలో కమ్యూనిస్ట్ ప్రణాళిక చూసే ఉంటాం, చదివి ఉంటాం. అతి చిన్న పుస్తకం. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ అనేటువంటి ఇద్దరిని ఆనాడు ఉండే కమ్యూనిస్టు, ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, మనం పనిచేయడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక బుక్, ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని మీరు తయారు చేయమని చెప్పేసి వాళ్ళిద్దరికి అప్పచెప్పినారు. అప్పటికి మార్క్స్, ఎంగెల్స్ మనం ఇప్పుడు చర్చించుకున్నంత పెద్ద మిత్రులు కాదు. ఇద్దరు వేరు వేరు రూపాల్లో ఆర్గనైజేషన్లోకి వచ్చిన వాళ్ళు. ఆ సందర్భంలో మార్క్స్ తనకు తోచింది, తనకు తెలిసింది, తాను పరిశోధించింది ఆయన ఒక పుస్తకం రాసినాడు. ఎంగెల్స్ మరింత క్లుప్తంగా చిన్నగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినాడు. రెండు తీసి ఆ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నాయకుల ముందు పెట్టినప్పుడు మార్క్స్ రాసింది చాలా పెద్దగా ఉంది, ఎంగెల్స్ రాసింది మరీ క్లుప్తంగా ఉంది. ఈ రెండింటిని చేర్చి ఓ వివరమైన కమ్యూనిస్ట్ ప్రణాళికను ప్రచురిస్తే బాగుంటుంది అనుకున్నారు. అందులో భాగమే ఫిబ్రవరి 21న ప్రచురించబడిన, ఇప్పుడు మనం చదువుతున్న రోజువారీ మన జీవితాల్ని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క భవిష్యత్తును నిర్ణయించినటువంటి అతి చిన్న గ్రంథం, అత్యంత విలువైన గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ సందర్భంగా, ఈ ఫిబ్రవరి 21 సందర్భంగా మన రాష్ట్ర పార్టీ లెనిన్ రాసినటువంటి రాజ్యం విప్లవం అనేటువంటి ఈ పుస్తకాన్ని చదవమని, చర్చించమని, దీని గురించి మన సభ్యులకు, మన కార్మికుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. లెనిన్ గురించి మనకు తెలుసు. మార్క్స్, ఎంగెల్స్ ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. ఈ కష్టాలకు కారణం పెట్టుబడిదారీ వ్యవస్థ, ఈ కష్టాలకు పరిష్కారం ఈ వ్యవస్థ రద్దు కావడం. ఇది రద్దు కావాలంటే ఏం చేయాలి, ఎలా పనిచేయాలి, ఏ సూత్రాల మీద ఆధారపడి ఈ వ్యవస్థ రద్దవుతుంది అని వాళ్ళు చెప్పినారు సిద్ధాంతంగా. కానీ వాళ్ళు చెప్పిన, మార్క్స్, ఎంగెల్స్ చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరణలో సరైందే అని రుజువు చేసి ఆచరణలో సాధించింది కామ్రేడ్ లెనిన్. 1917 అక్టోబర్లో ప్రపంచ గతినే మార్చింది అది. ఫిబ్రవరి 21 ప్రపంచానికి సిద్ధాంతాన్ని అందిస్తే అక్టోబర్లో, 1917 అక్టోబర్లో ప్రపంచ గతినే, పాలక తీరుననే, అప్పటి వరకు పరిపాలించిన విధానాన్నే మార్చింది రష్యాలో సోషలిస్టు విప్లవం. ఆ రష్యా సోషలిస్టు విప్లవం జయప్రదం కావడంలో లెనిన్ అపారమైన మేధో కృషి చేసినాడు. ఆ మేధో కృషిలో అద్భుతమైన పుస్తకం ఈ రాజ్యం విప్లవం. ఆయన అనేక గ్రంథాలు చాలా పవిత్రమైనటివి. అందులో అత్యంత ముఖ్యమైనది, ఈనాడు మనం చదవాల్సింది, చర్చించాల్సింది ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని ఏ నేపథ్యంలో రాసినాడు, ఏ పరిస్థితుల్లో రాసినాడు అనేది మనం అర్థం చేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. ఇది ఆయన రాసేటప్పటికి ప్రపంచం మొదటి యుద్ధంలోకి వచ్చింది. ఈ పుస్తకం రాసింది 1917లో. దానికి ముందు 1914లోనే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ప్రపంచానికి అంతటికీ యుద్ధంలోకి పోయింది పరిస్థితి. ఈ యుద్ధ సమయంలో వివిధ దేశాల్లో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలను చెప్పుకునే వ్యక్తులు ఈ యుద్ధం పట్ల వేరువేరు వైఖరులు తీసుకున్నారు, వేరువేరు రకాలుగా నిర్ణయాలు చేసినారు. ముఖ్యంగా జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ, ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పేరు లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ అది. జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆ జర్మనీ పార్లమెంట్లో ఓటేసింది. అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీకి చాలా బలమైన ప్రధాన ప్రతిపక్షం జర్మనీలో. జర్మనీ ప్రభుత్వం యుద్ధానికి దిగితే ఆ యుద్ధాన్ని బలపరుస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఓటేసింది. లెనిన్ తీవ్రమైనటువంటి కలత చెందినాడు, తీవ్ర ఆవేదనకు గురైనాడు. ఎందుకని? జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ 1914 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీ అది. సంఖ్యరీత్యా, సభ్యత్వరీత్యా పెద్దదే కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి మూలకర్తలైనటువంటి కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ పుట్టింది ఆ జర్మనీలోనే.
అందుకని అది చాలా గొప్ప పార్టీ. అట్లాంటి పార్టీ ఒక జాతీయోద్యమానికి ఒక సామ్రాజ్యవాద దేశాల మధ్య జరిగే యుద్ధంలో ఒక రాజ్యానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడడం అనేది లెనిన్ని తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఆ పార్టీ చేసిన తప్పుని వ్యక్తుల తప్పుగా చూడకుండా ఎందుకని ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకమైన నిర్ణయం తీసుకుంది, దీనికి కారణం ఏమిటి అని ఆలోచించినాడు. దానికి మూలం ఎక్కడుందనంటే రాజ్యం పట్ల మన అవగాహన ఏమిటి. రాజ్యం అంటే నరేంద్ర మోడో చంద్రబాబు నాయుడో కాదు, మొత్తం ఈ వ్యవస్థను నడుపుతున్న రాజ్యాంగ యంత్రం ఏదైతే ఉందో, అంటే శాసనసభలు, కోర్టులు, చట్టాలు, కార్యనిర్వాహక వర్గం, జైళ్ళు, సైన్యం, ఇవి మీడియా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మన అవగాహన ఏమిటి. అవగాహన స్పష్టత లేదు కాబట్టే జర్మన్ పార్టీ ఆ రకంగా తప్పు చేసింది అని అనుకున్నాడు. అవగాహన కలిగించాలంటే జర్మన్ పార్టీ చేసినటువంటి తప్పు ఇతర దేశాల్లో జరగకుండా ఉండాలంటే, ముఖ్యంగా రష్యాలో జరగకుండా ఉండాలంటే రాజ్యం పట్ల ఒక అవగాహన కలిగించడం కోసం ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాడు. అది 1916లో ఈ పుస్తకాన్ని 7 భాగాలుగా రాయాలని అనుకున్నాడు. 6 భాగాలు రాసినాడు, 7వ భాగం రాయలేకపోయినాడు. 7వ భాగం రాసేటప్పటికి రష్యాలో విప్లవం వచ్చింది, ఆయన ఆ దేశ అధ్యక్షుడైపోయినాడు. పరిపాలనాపరమైన ఒత్తిడిలో 7వ భాగాన్ని రాయలేదు. మిగిలిన 6 భాగాలు దీంట్లో ఉంటాయి. ఇది ఒక కారణం ఈ పుస్తకం రావడానికి. రెండో ముఖ్యమైన కారణం, రష్యాలో 1917 ఫిబ్రవరిలో విప్లవం ఒకటి వచ్చింది. అక్టోబర్లో వచ్చింది సోషలిస్టు విప్లవం. దానికి కొద్దిగా ముందు, కొన్ని నెలల ముందు ఫిబ్రవరిలో జారు ప్రభుత్వానికి, అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, జాతీయోద్యమ నాయకులు, జాతీయ పార్టీలు, ఇతర బూర్జువా పార్టీలు కలిసి ఓ విప్లవాన్ని సాధించినారు. కెరెన్స్కీ అనేటువంటి ఆయన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అక్కడ. ఈ ప్రభుత్వాన్ని పట్ల కమ్యూనిస్టులు ఏ వైఖరితో ఉండాలి అనే చర్చ వచ్చింది. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజలకు మేలు చేస్తుందనా, ఈ ప్రభుత్వం ఆధీనంలో ఉండే రాజ్యాంగ యంత్రాంగం అంటే పరిపాలనా విభాగాలు ప్రజల తరపున ఉంటాయా, ఉండవా అనే చర్చ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో రష్యాలో కూడా వచ్చింది. ఈ 2 కారణాలతో జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ సామ్రాజ్యవాద యుద్ధానికి మద్దతుగా ఓటేయడం, రష్యాలో ఫిబ్రవరిలో వచ్చినటువంటి విప్లవ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పట్ల ఏ వైఖరితో ఉండాలి అనే ఈ 2 చర్చల ఆధారంగా ఈ పుస్తకం వెలువడింది. ఎక్కడ కూర్చొని రాసినాడు ఈయన? ప్రశాంతంగా మంచి ఏసీ భవనంలో కూర్చొని అనేక గ్రంథాలని పరిశోధించి ఏ రకమైన ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంతంగా రాసింది కాదు. ఈ పుస్తకం రాసేటప్పుడు గడ్డి కోసే ఒక కార్మికుడిగా ఒక పేద వ్యవసాయ కూలింట్లో రహస్యంగా బతుకుతూ రాసిన పుస్తకం ఇది. ఆయన్ని కనిపిస్తే కాల్చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. పార్టీ ఆయన్ని కాపాడుకోవాలని ఒక మారుమూల గ్రామంలో ఒక గడ్డి కోసే కూలి, పొలంలో గడ్డి కోసుకుంటూ పనిచేసే ఓ వ్యవసాయ కూలి ఇంట్లో రహస్యంగా పెట్టింది. ఆ యజమానికి తెలియదు ఈయన లెనిన్ అని, యజమాని భార్యకు కూడా తెలియదు. ఆ ఇంటి యజమాని కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడు, పార్టీ కోసం ఏమైనా త్యాగం చేయగలిగిన, తన రహస్యాల్ని ఏమాత్రం బయటికి చెప్పనటువంటి నిక్కచ్చైనటువంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన ఇంట్లో రక్షణ ఉంటుంది అనుకుంది పార్టీ. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాసినాడు. అంటే ఒకవైపు చావుకు దగ్గరగా ఉంటూ భవిష్యత్తు రాజ్యాన్ని గురించి రాసినటువంటి గ్రంథం ఇది. అందుకనే దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏముంది ఈ పుస్తకంలో? 6 అంశాలు ఉన్నాయి. మీరందరూ కూడా చదవాలి, కంపల్సరీగా చదవగలిగిన వాళ్ళు. ఒకసారి అర్థం కాదు, అర్థం కావాలని కూడా ఏమో ఆందోళన పడాల్సిన పని లేదు. 1-2 సార్లు చదివితే అర్థమవుతుంది. కొత్తది ఎప్పుడూ నేర్చుకోవాల్సిందే. మన పిల్లలకు అల్లు నేర్పిస్తాం, వెంటనే రాస్తాడా? 1-2 సార్లు 10 సార్లు నేర్పిస్తే నేర్చుకుంటాడు. ఆ తర్వాత మనం చెప్పకపోయినా నేర్చుకుంటాడు. ఇదంతే. ఈ పుస్తకంలో ఏముంది? మొదటి భాగంలో మొత్తం పుస్తక సారాంశాన్ని అంతా మొదటి భాగంలోనే చెప్తాడు. ఇంట్లో ఏమేమి వంటలు ఉన్నాయి అనేది ముందు డైనింగ్ టేబుల్ మీద పెట్టినట్లే. ప్రతి వంటకాన్ని గురించి అడగాల్సిన పనిలే, అన్ని వంటలు ఒక చోటికి వస్తాయి. అది మొదటి భాగం. ఏముంది దాంట్లో? రాజ్యం అంటే ఏమిటి,
ఎందుకు ఏర్పడింది? ఇది నిజంగా ప్రజలందరికీ వర్తిస్తుందా? కొద్ది మందికి మాత్రమే సేవ చేస్తుందా? ఈ రాజ్యం వద్దనుకుంటే వచ్చే రాజ్యం ఏమిటి? అది ఏం చేయబోతుంది ప్రజలకు? ఇప్పుడుండే ఈ రాజ్యం, ఇప్పుడుండే ఈ వ్యవస్థ ఎట్లా రద్దయిపోతుంది? ఎందుకని రద్దవుతుంది? ఇవే ఉండేది దీంట్లో 6 అంశాలు. రాజ్యం ఎట్లా పుట్టింది, ఈ పుట్టిన రాజ్యం ఎవరి కోసం ఉంటుంది, ఈ రాజ్యం వల్ల ఏ వర్గాలు లాభపడతాయి, ఈ రాజ్యం ఎందుకని రద్దయిపోతుంది, కొత్త రాజ్య వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేది దీంట్లో చెప్తాడు. అది మొదటి చాప్టర్లో ఉండేది. ఎట్లా పుట్టింది రాజ్యం? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రభుత్వం లేదా ఈ దేశంలో ఉండే పరిపాలనా యంత్రాంగం అంతా ప్రజల చేత ఎవరి కొరకు పరిపాలిస్తున్నారు? ఇప్పుడల్లో ప్రజాస్వామ్యం అంటే ఏమంటాం? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పరిపాలించబడేదే ప్రజాస్వామ్యం. అబ్రహం లింకన్ చెప్పిన కొటేషన్. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన పరిపాలించబడేదే ప్రజాస్వామ్యం. ఇక్కడ అంతా ఎవరి కొరకు ఈ ప్రభుత్వాలు ఉండేది? ఇప్పుడు ప్రజల కొరకే ఉంటాయి, ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి, ప్రజల వలనే పరిపాలించబడతాయి. ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నది, మన పాఠ్య పుస్తకాల్లో చెప్తున్నది ఇదే. నిజమా అది? ఆచరణలో ప్రజల కొరకే పరిపాలిస్తున్నారా? ప్రజల చేతనే పరిపాలిస్తున్నారా? ప్రజల వలన పరిపాలిస్తున్నారా? అదేం కనపడదు. ఇప్పుడు చెప్పడం తేలిక మనకు, అందులో ఇక్కడ చెప్పడం ఇంకా తేలిక, ఎందుకంటే అంత మనమే. ఇప్పుడు అనుభవం కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పడం కూడా తేలికే. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం, సుమారు 150 ఏళ్ల క్రితమే ఈ రాజ్యం అనేది పేరుకు ప్రజలందరిది లాగా ఉంటుంది, కానీ ఇది ప్రజలందరిది కాదు అని చెప్పాడు. ఎందుకని కాదు? అసలు రాజ్యం ఎందుకు పుట్టింది? ఒక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ అనేది ఎందుకు పుట్టింది, అది ఎట్లా ఆవిర్భవించింది అని లెనిన్ ఈ పుస్తకంలో పరిశోధించాడు. ఒకానొక దశలో, ఆదిమ కాలంలో మనిషి ప్రకృతిలో దొరికిన వాటిని తిని, జంతువుకు మనిషికి తేడా లేకుండా ప్రకృతిలో ఏది దొరికితే దాన్నే తింటూ బతికిన కాలం, స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పశువుల పెంపకం, ప్రాథమిక వ్యవసాయం చేసినంత కాలం ఏ రాజ్యము లేదు, ఏ ప్రభుత్వము లేదు, ఏ యంత్రాంగము లేదు. ఆ సమాజాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం లేదా ఆదిమ సమాజం అని అంటాం. ఆ సమాజం ఒక రోజు, ఒక సంవత్సరం కాదు, కొన్ని వందల వేల ఏళ్ళు నడిచింది. ఏ ప్రభుత్వం లేకుండా, ఏ పరిపాలనా యంత్రాంగం లేకుండా, ఏ సైన్యం లేకుండా, ఏ నాయకుడు లేకుండా ప్రజలు కొన్ని వందల ఏళ్ల పాటు తమ జీవనాన్ని కొనసాగించినారు. అందుకని ఆదిమ సమాజంలో రాజ్యం లేదు. మరి ఎప్పుడు ఏర్పడింది ఇది? ఆదిమ సమాజం చివరిలో కొద్ది మంది దగ్గర సంపద పోగుబడుతూ వచ్చింది. ఎట్లా పోగుబడింది? అందరూ కలిసి సృష్టించిన ధాన్యం, అందరూ కలిసి మేపినటువంటి పశువులు, అందరూ కలిసి సాధించిన అభివృద్ధి, వీటి నిర్వహణ కోసం గుంపు యజమాని ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని, ఒక గుంపును మెయింటైన్ చేయడం కోసం ఒక యజమానిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని అందరం వేటకు పోతాం, ఒకరి మధ్య ఒకరు తగాదాలు వస్తాయి, లేదా ఒకరి మధ్య ఒకరికి పంపకాలు, ఆటాలు, ఇతర సమస్యలు వస్తాయి. వీటన్నిటిని నిర్వహించడానికి ఎవరు ఉండాలా? ఒక యజమాని ఉండాలా. ఎవరి యజమాని? ప్రాథమిక దశలో, మొదటి దశలో స్త్రీనే గుంపు యజమాని. స్త్రీ, మహిళే గుంపుకు యజమాని. అందుకనే ప్రాథమిక దశలో మన దేశాలన్నీ, ప్రపంచంలో ఏ దేశమైనా మాతృస్వామిక వ్యవస్థ ఉంది, తల్లి వ్యవస్థ ఉంది. ఎందుకని తల్లికి ప్రాధాన్యత ఇచ్చినారు ఆ రోజుల్లో? తల్లి వల్లే సృష్టించబడుతుంది. మానవ జాతి స్త్రీ వల్ల సృష్టించబడుతుంది. అందుకని ఈ జాతి బతకాలంటే స్త్రీ మనకు ఆరాధ్యం. అందుకని స్త్రీ గుంపు యజమాని, అత్యధిక సంతానం కలిగినటువంటి తల్లిని గుంపు యజమానిగా పెట్టారు. ఆ వ్యవస్థ కొన్ని ఏళ్ల పాటు నడిచింది. ఆ తర్వాత కాలంలో ఒక జాతికి మరో జాతికి, ఒక గుంపుకు ఇంకో గుంపుకు, పక్కపక్కన గుంపులకు తగాదాలు, ఘర్షణ, యుద్ధాలు ప్రారంభమైనాయి. ఈ తగాదా, ఘర్షణ లేదా యుద్ధంలో
స్త్రీకి ఉన్నటువంటి కొన్ని పరిమితుల్ని పురుషులకు బదలాయించి పురుష ఆధిక్య సమాజంగా మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో ఏ వ్యవస్థ వచ్చింది? పితృస్వామిక వ్యవస్థ వచ్చింది, తండ్రి వ్యవస్థ వచ్చింది. ఈ తండ్రి వ్యవస్థ కుటుంబ వ్యవస్థను బలపరుచుకున్నాం. నేను, నా భార్య, నా పిల్లలు. నా తదనంతరం ఎవడు ఈ గుంపుకి యజమాని, ఈ గుంపును నిర్వహించేవాడు ఎవడు అని అంటే తండ్రి తర్వాత కొడుకే. ఆ కొడుకుల్లో కూడా ఎంతమంది ఉంటారు? ఆ కొడుకుల్లో ఎవడు? మొదటి కొడుకు. అందుకని వారసత్వం వచ్చింది. ఈ వారసత్వ వ్యవస్థ రాజరికానికి దారితీసింది. ఈ రాజరికం అనేది ప్రజలు ఎన్నుకునేది కాదు, ప్రజలు నియమించేది కాదు, ప్రజల చేత పరిపాలించేది కాదు. రాజరికపు వ్యవస్థలో ఉండేటువంటి రాజు వారసులకు సంబంధించింది. ఈ రాజరికం కొనసాగాలంటే, రాజు మాట ఆజ్ఞగా ఓ ప్రాంతమంతా అంగీకరించాలంటే ఆ మాటను అమలు చేయడానికి యంత్రాంగం కావాల్సి వచ్చింది. కొద్దిమంది కొన్ని విభాగాలు కావాల్సి వచ్చింది. చట్టాలు చేయడానికి కొద్దిమంది, పన్ను వసూలు చేయడానికి కొద్దిమంది, ఇతర ప్రాంతాల రాజులు ఎవరైనా దండయాత్ర చేస్తే దాని నుంచి కాపాడడానికి సైన్యం, సలహాలు ఇవ్వడానికి మంత్రులు, అప్పుడప్పుడు వాళ్ళను ఉత్సాహపరచడానికి ఆనందపరచడానికి అవసరమైన సాంస్కృతిక దళాలు, వాళ్ళను మరింతగా ఆకర్షణీయమైనటువంటి దుస్తులు, మంచి మంచి సుఖభోగాలు అనుభవించడానికి కావలసిన సేవకులు, ఈ వ్యవస్థ అంతా ఏర్పడింది. వీళ్ళందరికీ అన్నం ఎవడు పెట్టాలా? రాజుకి ఎవడు అన్నం పెట్టాలా? రాజుకు 100 మంది భార్యలు అంటుంటారు. మరి వాళ్ళందరికీ ఎవరు అన్నం పెట్టాలా? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏం పని చేస్తారు? పెద్ద కోటల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఎవడు అన్నం పెట్టాలా? రాజు సైన్యం ఉంది, సైన్యానికి ఎవడు సేవ చేసి పెట్టాలా? రాజు సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, వాళ్ళందరికీ ఎవరు తిండి పెట్టాలా? ఆ పని అంతా పేదలు, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు చేయాలి. వీళ్ళు ఊరికనే చేస్తారా? కొద్దిమంది సుఖపడుతుంటే మిగతా వాళ్ళు ఖాళీగా ఎందుకుంటారు? అందుకనే బానిసలు, పశువులను ఎట్లయితే ఇప్పుడు మనం సంతలో పెట్టి కొంటున్నామో, బానిస వ్యవస్థలో ప్రాథమికమైనటువంటి రాజరికం నుంచి క్రమంగా బానిస వ్యవస్థకు డెవలప్ అయింది. బానిస వ్యవస్థ పశువుల్ని కొన్నట్టుగా మనుషుల్ని కొనడం మొదలైంది. అమ్మేవాడు ఎవడు? బానిసలను ఎవడమ్ముతాడు? ఎవరు అమ్ముతారంటే, ఏ ప్రాంతం మీద యుద్ధం చేస్తే అక్కడ ఓడిపోయినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మనుషుల్ని బానిసలుగా తెచ్చుకోవడం మొదలుపెట్టారు. వీని దగ్గర ఎక్కువ మంది బానిసలు ఉన్నారనుకోండి, పక్క రాజ్యానికి పోయి అమ్మేవాడు. అందుకని బానిసలు, బానిస యజమానులు అనే 2 వర్గాలు ఏర్పడిపోయాయి. ఎప్పుడైతే ఏ ఆస్తి మీద హక్కు లేకుండా, సొంత భూమి లేకుండా, సొంత జీవితం లేకుండా పశువుల్లాగా పనిచేసి గ్రాముల్లో నీళ్ళిచ్చి, లీటర్లలో నీళ్ళిచ్చి, గ్రాముల్లో తిండి పెట్టి పశువుకు మనిషికి తేడా లేకుండా పని చేయించిన సమాజమే బానిస సమాజం. కొలతల ప్రకారం తిండి పెట్టినారు. నువ్వు ఎంత తినాలనేది వాడు నిర్ణయిస్తాడు. నువ్వు ఎన్ని నీళ్లు తాగాలో కూడా యజమాని నిర్ణయిస్తాడు. దాని ప్రకారం తిని తాగి బతికి ఉచితంగా శ్రమను చేసేటువంటి వ్యవస్థే బానిస వ్యవస్థ. ఈ బానిస వ్యవస్థ ఉండడం అనేది సంపద పోగుబడ్డానికి మరింత కారణమైంది. ఈ బానిస యజమానులు ఈ వ్యవస్థను కొనసాగించాలనుకున్నప్పుడు సహజంగానే దోపిడికి గురవుతున్న బానిసలు యజమానుల మీద తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు ఈ రాజ్యం అనేది ఆ బానిసలను అణిచిపెట్టింది. మీరు తిరుగుబాటు చేయడానికి లేదు. ఎందుకని లేదు? ఈ రాజు ఎవరు? దేవుడు పంపించిన మనిషి, దైవాంశ సంభూతుడు. దేవుడే నేరుగా ఈయన్ని పరిపాలించడానికి ఇటు పంపించినాడు. రాజును ధిక్కరించడం అంటే ఎవరిని ధిక్కరించినట్లు? మనం ఎవరిని? ఆయన్ని పంపించింది ఆయన. మరి ఈయన్ని ధిక్కరిస్తే ఆయన ధిక్కరించినట్లు. అందుకని దేవుణ్ణి ధిక్కరిస్తాం. దేవుణ్ణి ధిక్కరిస్తే ఏమవుతుంది? అసలు ఆయన ఎక్కడున్నాడు ఆయన్ని అడుగుదాం అనుకుంటే ఆయన మీలాంటి వాళ్ళకి కనపడ్డు. సాధారణమైన జనానికి ఎవరికి కనపడ్డు. మరి ఎప్పుడు కనపడతాడు? ఎక్కడ కనపడతాడు? 2 జన్మలు పుట్టిన వాళ్ళు ఉన్నాం, మాకు మాత్రమే కనపడతాడని చెప్పారు. ద్విజులు, 2 జన్మలు ఎత్తిన వాళ్ళు. మనందరం 1 జన్మ ఎత్తిన వాళ్ళమే, ఏకజులం. మనం తల్లి గర్భం నుంచే పుడతాం మనుషులందరం. కానీ మీ అందరిలాగా
ఒక తల్లి గర్భంలో నుంచే కాకుండా ఆ తర్వాత వేదాల నుంచి, దేవుడి నుంచి రెండో జన్మ ఎత్తుతాం. అది మా ప్రత్యేకత. ఎట్లా ఎత్తుతారు, ఎప్పుడు ఎత్తుతారు? 11 పోగులు వేసుకుంటాం మేము అడ్డం. 11 ప్రోగుల దారం వేస్తాము. అప్పుడు ఉపనయనం అంటాం. ఈ ఉపనయనం ద్వారా దేవుడు పఠించిన వేదాలని మేము నేర్చుకుంటాం. దేవుడు డైరెక్ట్ మాతో మాట్లాడతాడు. అంటే ఫోన్ కనెక్షన్ ఎవరి మధ్య ఉంది? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే సర్వీస్ ఉంది, మనకు లేదు. అందుకని దేవుడు వీళ్ళకి చెప్తాడు, ఈ పురోహితులకు. పురోహితులు ప్రజలకు చెప్తారు. పురోహితులు ప్రజలకు చెప్పే క్రమంలో రాజుకు చెప్తారు. ఎట్లా పరిపాలించాలో రాజుకు చెప్తారు. రాజు ఆ పరిపాలన చేస్తాడు. అంటే దేవుడు పురోహితులకు, పురోహితుడు రాజుకు, రాజు ప్రజలకు. మీరు ఏదైనా నమ్మకంగా అణిగి మణిగి ఉండాలంటే ఎవరికి అణిగి ఉండాలా? రాజుకు అణిగి ఉండాలా. రాజు ఎవరికి అణిగి మణిగి ఉండాలా? పురోహితుడికి అణిగి మణిగి ఉండాలా. పురోహితుడు ఎవరికి బాధ్యుడు? పైన ఉన్నటువంటి భగవంతునికి. అందుకని రాజ్యం అని అంటే దేవుడు సృష్టించింది అని చెప్పినారు. ఎంత దేవుడు సృష్టించినా లేదు, ఎన్ని పురాణాలు చెప్పినా, ఎంత మత ప్రవక్తలు చెప్పినా కడుపు అంటూ ఒకటి ఉంది. ఈ కడుపు నిండినప్పుడు ఒకసారి కొద్దిసార్లు నమ్మొచ్చు, కానీ ఆటోమేటిక్గా కడుపులో బాధ కలిగినప్పుడు కళ్ళ ముందు జరిగేటువంటి దోపిడిని ఎవడైనా ప్రశ్నిస్తాడు. బానిసలు కూడా చాలా కాలం నమ్మినారు ఈ పురాణాలని, కానీ వాళ్ళ జీవితం మెరుగు కానప్పుడు అదే బానిసలు యజమానులకు వ్యతిరేకంగా తిరుగుబడినారు. యజమాని పక్షాన దేవుని పురోహితులుగా ఉన్నామని చెప్పుకునే పురోహితుల్ని తిరగబడినారు. తమకు ఎవరైతే తమ జీవితాలకు ఆటంకంగా ఉన్నారో వాళ్ళందరి మీద తిరుగుబాటు చేసినారు. అప్పుడు ఈ పురోహితులు కానీ, ఆ పైనున్న భగవంతుడు కానీ, చెప్పిన పురాణ గ్రంథాలు కానీ అడ్డుకోలే, వీళ్ళను అడ్డుకోలేకపోయినాయి. అప్పుడు ఏం మార్గం వచ్చింది? నిజమే మీరు చెప్పేది, మీకు సొంత ఇల్లు లేదు, భార్య పిల్లలు లేరు, మిమ్మల్ని అమ్మేస్తున్నాం, మీకు తిండి సరిక్రమంగా పెట్టడంలా, ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు మనందరం కూర్చొని ఒక కొత్త పద్ధతుల్లోకి వద్దాం. మీకు కొంత భూమి ఇస్తాం, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మీ కుటుంబాలు మీరు గడుపుకోవచ్చు. కానీ మీరందరూ ఎవరికి కట్టుబడి ఉండాలంటే ఈ భూములు ఇచ్చినటువంటి యజమానికి కట్టుబడండి. మీకంటూ సొంతంగా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తాం, ఆయనదో 1000 ఎకరాలు ఉంటుంది. ఆ 1000 ఎకరాల్లో ముందు పని చేసి ఆ తర్వాత మీ పని కూడా మీరు చేసుకోండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? బానిసలు ఒప్పుకుంటారా? ఈ మాటకు ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంతకుముందు ఆస్తే లేదు మనకి, అంతకుముందు కుటుంబమే లేదు, ఈ మాత్రం వచ్చినందుకు సంతోషపడినారు. అట్లా ఏర్పడిందే భూస్వామ్య వ్యవస్థ. భూస్వామ్య వ్యవస్థలో రాజు కింద పరిపాలన, ఆ తర్వాత ఆయన కింద అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు, గొప్ప గొప్ప కట్టడాలు, పురోహితులు అనేక మంది ఏర్పడినారు. ఈ వ్యవస్థ మీద కూడా మళ్ళా పేద రైతులు, వ్యవసాయ కూలీలు అసంతృప్తి చెందినారు. ఈ క్రమంలోనే భూస్వామ్య వ్యవస్థ మీద అసంతృప్తి పొందే క్రమంలోనే చిన్న చిన్న వ్యాపారులు అభివృద్ధి అయినారు. ఒక గ్రామంలో పండినటువంటి పంటను లేదా ఒక కుటుంబాల్లో చేసినటువంటి వృత్తి మీద ఆధారపడి తయారు చేసిన సరుకుల్ని ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవడానికి మధ్యవర్తిగా వ్యాపార వర్గం అనేది ఒకటి ఏర్పడింది. కుండలు తయారు చేసినా కుండలు చేస్తాడు, చెప్పులు తయారు చేసినా చెప్పులు చేసినాడు, బట్టలు నేసే అతను బట్టలు తయారు చేసినాడు. ఆ గ్రామానికి సరిపోయేంత వరకు వాళ్ళు మార్చుకొని తిన్నారు. నేను ధాన్యం ఇస్తాను, ఆయన నాకు చెప్పులు ఇస్తాడు, వస్తు మార్పిడి ఉంది. అంతకు మించి ఏర్పడితే, గ్రామానికి మించి బట్టలు తయారైనాయి, గ్రామానికి మించి ధాన్యం వచ్చింది, గ్రామానికి మించినటువంటి చెప్పులు వచ్చినాయి, ఎక్కడ అమ్ముకోవాలి? అప్పుడు సంతలు, మార్కెట్లు ఏర్పడినాయి. మార్కెట్ వరకు కూడా ఉత్పత్తిదారులే పోయి అమ్ముకున్నారు. కానీ మార్కెట్కు మించిన సంపద ఏర్పడితే, మార్కెట్కు మించిన సరుకులు వస్తే అమ్ముకోవడం ఎక్కడో తెలియదు. అనికి రవాణా లేదు, ఇప్పట్లాగా టెలికమ్యూనికేషన్ లేదు, సమాచార వ్యవస్థ లేదు. మరి ఎక్కడమ్మాలా? ఈ అమ్మే పనిని ఎవరు తయారు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొని ఎవరికి అవసరమో అంత దూరం పోయి అమ్ముకోవడానికి ఒక వర్గం ఏర్పడింది. అదే వ్యాపార వర్గం. వాడు సరుకులు తయారు చేసే పని కాదు, తయారు చేసిన వాళ్ళ దగ్గర కొనడం, అవసరమైన వాళ్ళ దగ్గరికి పోయి అమ్మడం. అవసరమైంది ఎక్కడుంది? ఆ రోజుకు తెల్లు. అందుకనే దేశాల్ని కనిపెట్టడం ప్రారంభించినారు, అనేక దేశాల్ని పరిశోధించినారు. అట్లా కనిపెట్టే క్రమంలో 1494లో అమెరికాను,
1496లో భారతదేశాన్ని పోర్చుగీస్ అనేటువంటి ఒక చిన్న దేశానికి సంబంధించిన వాడు మన దేశంలోకి వచ్చి మన దేశంలో వాస్కోడి గామా అనేటువంటి పోర్చుగీసు నావికుడు నావలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఆ రాజు పోర్చుగీస్ రాజు పంపితే భారతదేశాన్ని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చి 1496లో కేరళలోని కాలికట్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారి దిగినాడు. వాడు ఏమిటికి వచ్చినాడు ఇక్కడికి? ఈ దేశంలో కొన శక్తి ఎంతమందికి ఉంది, ఏం కొంటారని కనుక్కోవడానికి వచ్చినాడు. 1496లో వచ్చిన వాడు 1601లో అంటే సుమారు 100 సంవత్సరాలు అంతే కదా. 1496 1601 అంటే సుమారు 100 సంవత్సరాల పైన. 100 సంవత్సరాల తర్వాత బ్రిటన్కు సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పశ్చిమ ప్రాంతం ఇండియాకు భారతదేశానికి పశ్చిమ ప్రాంతంలో ఉండే కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసుకొని కొద్దిమంది కలిసి వ్యాపారస్తులంతా కలిసి కంపెనీ పేరుతో భారతదేశంలోకి వచ్చినారు 1601లో. 1601 నుంచి 1857 వరకు మన దేశాన్ని అడుక్కున్నారు వాళ్ళు. మేము వ్యాపారం చేస్తాం, పలానా చోట బట్టలు అమ్ముకుంటాం, పలానా చోట సిగరెట్లు అమ్ముతాం, పలానా చోట మందు అమ్ముకుంటాం, టీ పొడి అమ్ముకుంటాం, కాఫీ పొడి అమ్ముకుంటాం, చెప్పులు అమ్ముకుంటామని అడుక్కున్నారు. మన దేశంలో ఉండే పాలకులు 1857 వరకు అనేక ఆటంకాలు పెట్టినారు వాళ్ళకి. వాళ్ళు అమ్మితే మాకేం లాభం అనుకున్నారు. ముందు పాలకులను మేనేజ్ చేసినారు. ఆ తర్వాత 1857లో మొట్టమొదటిసారి రాజ కుటుంబాల్లో ఉండే తగాదాలను ఉపయోగించుకొని రాజ్యంలోకి వచ్చినారు. ప్లాసీ అనేటువంటి చోట బెంగాల్లో ఒక రాజు నవాబుగా పరిపాలిస్తున్నటువంటి నవాబు కుటుంబంలో నవాబుకు నవాబు బామర్దికి ఉండే తగాదాను ఉపయోగించుకొని ఇద్దరిని ప్లాసీ అనే నది దగ్గరికి రమ్మని రెచ్చగొట్టి అక్కడ యుద్ధం చేపించినారు. ఆ యుద్ధంలో అంతకు ముందు ఎప్పుడైనా యుద్ధం జరిగితే ఓడిపోయిన రాజును చంపేసేవాళ్ళు. ఎవడు ఓడిపోతాడు చచ్చిపోతాడు. కానీ ఆ యుద్ధంలో మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయిన నవాబును పట్టుకొని జైల్లో పెట్టించినారు. గెలిచిన వాని పక్షాన్ని నిలబడి వానికి పరిపాలనకు అందించినారు. 3 సంవత్సరాల లోపు గెలిచిన వాడిని మళ్ళా యుద్ధంలోకి రెచ్చగొట్టి జైల్లో పెట్టిన వాడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళీ యుద్ధం పెట్టించినారు. ఈ యుద్ధంలో అప్పుడు గెలిచినాడు, ఇప్పుడు ఓడిపోయినాడు, అప్పుడు ఓడిపోయినాడు, ఇప్పుడు గెలిచినాడు. ఈ 3 సంవత్సరాల్లో జరిగిన దాంట్లో కొన్ని 100 కోట్ల రూపాయలు భారతదేశం నుంచి విలువైన వస్తువులు బ్రిటన్కి ఎగుమతి చేయగలిగినారు. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం అర్థం చేసుకొని 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 100 ఏళ్ల పాటు భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి ఆక్రమించేసింది. అది 1857 సిపాయిల తిరుగుబాటు వరకు. 57 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు బ్రిటనే మనల్ని పరిపాలించింది. వీటి అన్నింటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ పంపడంలో, పోర్చుగీస్ రాజు ఇక్కడికి పంపడంలో, ఆ తర్వాత డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వమే మన దేశాన్ని పరిపాలించడంలో, మనలాగా అనేక దేశాన్ని పరిపాలించడంలో ఏది కీలకం? అది లెనిన్ ఈ పుస్తకంలో చెప్పేది. ఏది కీలకం? ఎందుకని వచ్చినారు ఇంత దూరం వాళ్ళంతా? ఎందుకు వచ్చినారు వాళ్ళంతా? 8,500 కిలోమీటర్ల అవతల ఉన్నాడు బ్రిటన్ వాడు. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? వ్యాపారం కోసం వచ్చినాడు. కరెక్ట్. వ్యాపారంలో ఏముంది? వ్యాపారంలో ఏముంటే వస్తాడు అమ్మా? వ్యాపారంలో లాభం ఉంటే వస్తాడు. ఈ లాభం అనేది నడిపిందండి. లాభం ఎట్లా వస్తుంది? పెట్టుబడి పెడుతున్నాడు, పెట్టుబడి మీద అదనంగా లాభం వస్తుంది. ఈ పెట్టుబడి అనేదే మొత్తం వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారి వ్యవస్థ వైపు మళ్లించింది. అంతకు ముందుండే భూస్వామ్య రాజరికం రద్దయిపోయి డైరెక్ట్గా పెట్టుబడిదారులే పరిపాలనలోకి వచ్చినారు. ఇప్పుడు పెట్టుబడిదారులు గతంలాగా రాజులాగా పరిపాలిస్తామంటే కుదరదు. కాలం మారింది. అందుకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు స్థాపించినారు. మీ అందరికీ సమానంగా ఓటు. ఫ్రెంచ్ విప్లవం అదే కదా. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, మనందరం ఒకటే. రాజుల కాలంలాగా రాజు పెద్దోడు, సాధారణ ప్రజలు చిన్నోళ్ళు కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అని చెప్పినారు. జనం నమ్ముతారా లేదా? అందరికి ఒకటే ఓటు.
రాజుకు 10 ఓట్లు, పేదోడికి 1 ఓటు కాదు, అందరికీ ఒకే ఓటు అన్నారు. అందరం సమానమైనావా లేదా? చట్టానికి పార్లమెంటుకు నువ్వు కూడా పోటీ చేయొచ్చు, ఎవరైనా అసెంబ్లీకి చేయొచ్చు, వార్డు మెంబర్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, చేసే హక్కు మీకుంది అని అన్నారు. మరి సమానమైనామా కాదా? అంతకుముందు అసలు చట్టసభల్లోకి పేదోడు పొయ్యకే లేదు. ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎవరమైనా అసెంబ్లీకి ఎంపిక కావచ్చు, పార్లమెంట్కి ఎన్నిక కావచ్చు, ఓటు వేయొచ్చు, ఎవరికి నచ్చితే మనకి ఓటు వేయచ్చు, నచ్చకపోతే ఆ ప్రభుత్వాన్ని దించేయచ్చు. అందుకని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది పెట్టుబడిదారి వ్యవస్థ ప్రజల్ని ఆకర్షించడానికి కొత్త రాజరికం లాంటి బొరుటు పద్ధతి కాకుండా నాజూకైన నైపుణ్యమైన కొత్త వ్యవస్థను సృష్టించింది. ఈ వ్యవస్థల్ని నడిపింది పోర్చుగీస్ రాజు. భారతదేశానికి కొలంబస్ను, వాస్కోడి గామాను పంపింది. కానీ బ్రిటన్ కంపెనీలు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇక్కడికి పంపడం కానీ, బ్రిటనే నేరుగా పరిపాలించడం కానీ, ఆ తర్వాత భారతదేశంలో భారత ప్రభుత్వం నడపడంలో వీటన్నిటినీ నడిపింది రాజ్యం. రాజ్యం అని అంటే యంత్రాంగం. ఏమిటి యంత్రాంగం? చట్టసభలు, కార్యనిర్వాహక ఉద్యోగులు, అదేవిధంగా కోర్టులు, జైళ్ళు, హాస్పిటళ్ళు, వైద్య కేంద్రాలు, ప్రభుత్వం నిర్వహించే రవాణా, కమ్యూనికేషన్ సదుపాయాలు, ఇవన్నీ కలిపితే రాజ్యాంగ యంత్రం అని అంటాం. ఇవన్నీ భాగం దాంట్లో. ఈ రాజ్యాంగ యంత్రం ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్లకు బానిసలాగా పనిచేస్తుంది అని చెప్పాడు. ఎట్లా చెప్పగలిగినాడు? రాజరికపు కాలం నుంచి పరిశీలించినాడు ఈ పుస్తకంలో. రాజరికపు వ్యవస్థలో రాజు యజమాని, రాజు చెప్పిందే దేశంలో అమలైంది. రాజు ఏదనుకుంటే ఆ రాజ్యంలో అదే అమలైంది. అక్కడుండే అధికారులు కానీ, న్యాయ నిపుణులు కానీ, మహాపండితులు కానీ ఆ రాజుకు ఊడిగం చేసినారు తప్ప రాజును ఇది తప్పు అని ఎవడు చెప్పలేకపోయినాడు. ఎందుకని? ఆ రాజు చేత వాళ్ళు పోషించబడుతున్నారు. అందుకని రాజరికంలో కానీ, భూస్వామ్య వ్యవస్థలో కానీ, ఈనాడు ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థలో కానీ, రాజ్యాంగ యంత్రాంగంలో భాగంగా ఉండే అందరూ ఏ వర్గాలకు ఉపయోగపడతారు అంటే, ఏ వర్గం చేతిలో అధికారం ఉంటే ఆ వర్గానికే ఉపయోగపడతారు. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది ప్రపంచంలో? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరి చేతిలో ఉండాలి. నిజంగా ప్రజలందరి చేతిలో ఉంది? అది ఏ వర్గాల చేతిలో ఉంది? పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. ఈ రాజ్యాలు సృష్టించిందే పెట్టుబడిదారి వ్యవస్థ ఇప్పుడు. అందుకని పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తుంది. ఎట్లా చేయగలదు? ఇప్పుడు మన అనుభవంలో చూస్తున్నాం మనం. ఈ మధ్య మీరు చూసింటారు, మహాకుంభమేళా జరుగుతుంది ఇప్పుడు. ఆడ కుంభమేళాలో చాలామంది మునిగి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోయించినాడు, లోకేష్ పోయించినాడు, చాలామంది పోయించినారు. వీళ్ళంతా మామూలు మనుషులే, మనలాగే ఉన్నారు. కానీ మనుషుల్లోనే వెరైటీ మనిషి మునిగి వచ్చినాడు ఈ మధ్య. మీరు చూసింటారు. ఎవరైనా మనలాంటి మనిషే, కానీ మనుషుల్లో చాలా వెరైటీ. పవన్ కళ్యాణ్ ఆయనంతకు ఆయనే మునిగినాడు, లోకేష్ కూడా ఆయనంతకు ఆయనే మునిగినాడు. కానీ ముంచడానికి ఒక 4, తేల్చడానికి ఒక 6 మంది పట్టుకుంటే తప్ప మునగలేని మనిషి ఒక ఆయన మునిగి వచ్చినాడు ఈ మధ్య. ముఖేష్ అంబానీ కొడుకు. ఆయన ఇప్పుడు మహాకుంభమేళాలో ఆయన విచిత్రమైన మనిషి. ఆయన వయసు చాలా చిన్నది, కానీ మునగలేడు, తేరలేడు. ఆయనకి ఈ మధ్య పెళ్ళయింది. పెళ్ళి అస్సాం దగ్గర ఉండేటువంటి ఓ జూ పార్క్లో పెళ్ళయింది. మన పెళ్ళిళ్ళన్నీ ఎక్కడ జరుగుతాయి? జరిగితే మహా కళ్యాణ మండపంలో జరుగుతాయి, దేవస్థానాల్లో జరుగుతాయి, లేదా చర్చిలో జరుగుతాయి, లేదంటే ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో జరుగుతాయి. శక్తి లేకపోతే ఇంట్లోనే జరుపుకుంటాం, లేదా ఎక్కడో పోయి గుడికాడ 4 అక్షింతలు వేసుకొని వస్తాం. కానీ ఈయన పెళ్ళి ఎక్కడ జరిగింది? ఓ జూ పార్క్లో జరిగింది. మనుషుల పెళ్ళిళ్ళు మనుషుల మధ్య జరుగుతాయి. మరి అతను మనిషే. అక్కడ ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అక్కడ జరిగింది. ఒక ఇంటర్నేషనల్ ఆ పెళ్లి కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినారు. పెళ్లి కోసం అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేసింది ప్రపంచంలో ఎక్కడ లేదు. బ్రిటన్ కొన్ని 100 ఏళ్ళు పరిపాలించిన పెట్టుబడిదారి వ్యవస్థ దేశంలో కూడా లేదు. కానీ భారతదేశంలో ఇటీవల కాలం పోయిన నవంబర్ నెలలో ఈయన పెళ్లి కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినారు ప్రత్యేకంగా. పెళ్లికి హాజరైన ప్రముఖులకు ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయల విలువైన వాచ్ ఇచ్చినారు. 20 కోట్లు. ఒక సినిమా యాక్టర్ కోపం వచ్చింది, పక్కనున్నోనికి ఇచ్చినారంటే ఈయనకి ఇలా బయటకు వచ్చి మాట్లాడినాడు. మీరు కూడా చూసి ఉంటారు.
హిందీ ప్రముఖ సినిమా యాక్టరే. 20 కోట్ల రూపాయలు వాచ్ అతనికి ఇస్తే నేనంత పనికిమాలలో అన్నాను, నన్నెందుకు పిలిచినావని అలిగిపోయినాడంట. ఆయన పట్టుకొచ్చి 20 కోట్లది కాకపోతే 10 కోట్లది ఇస్తామని ఒకటేదో ఇచ్చి పంపించినారు. ఎక్కడిది సంపద? ఇంతింత డబ్బు ఎక్కడిది? ఏం పని చేస్తారు? అంగన్వాడీ టీచరా? వాళ్ళ భార్య ఆయానా? భవన నిర్మాణ కార్మికురాలా? అమాలి పని చేస్తాడా? ఏం చేస్తారు వీళ్ళు? ఏమీ చేయరు. మరి ఏం చేయకపోతే సంపద ఎట్లా వస్తుంది? రాజ్యం మద్దతుతో సంపద వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆదాని అనేటువంటి ఆయన నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు గుజరాత్లో ఉండే చిన్న పెట్టుబడిదారులో అతి చిన్నోడు, ఎక్కడో లాస్ట్లో ఉన్నాడు. దేశంలో 100 మంది పెద్ద పెట్టుబడిదారుల లిస్టు రాస్తే ఈయన పేరు కూడా లేదు అప్పుడు. అంటే 100 మందిలో కూడా లేడు ఈయన. 100 ర్యాంకు కూడా రాలే ఈయనకు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన ఈ 11 సంవత్సరాల్లో ప్రపంచంలో 10 మంది పెట్టుబడిదారులు రాస్తే 2-3 స్థానాల్లో ఉన్నాడు. ప్రపంచంలో, భారతదేశంలో కాదు. 10 ఏళ్ల క్రితం 100 పేర్లు భారతదేశంలో రాస్తే లేని వ్యక్తి ఈ 11 సంవత్సరాల్లో ప్రపంచంలో 10 మంది పేర్లు, పెట్టుబడిదారుల పేర్లు రాస్తే ఈయన 2వ ప్లేసు 3వ ప్లేస్లో ఉన్నాడు. ఎట్లా సాధ్యమైంది? ఏమా మాయ? ఆ మంత్రం ఏంది? కారణం రాజ్యం అనేది, ప్రభుత్వ యంత్రాంగం అనేది పెట్టుబడిదారి వర్గానికి ఊడిగం చేయబట్టి వీళ్ళు సంపన్నులు అవుతారు. ఇదే లెనిన్ చెప్పింది. రాజ్యం అనేది ప్రజలందరిదని నమ్మిస్తుంది, కానీ తన వర్గానికి అన్నిటినీ దోచిపెడుతుంది. మరి మిగిలిన ప్రజలు ఊరుకుంటారా? ఊరుకుంటారు. రాజరిక వ్యవస్థలో కానీ, భూస్వామ్య వ్యవస్థలో కానీ, అంతిమంగా బానిసలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థల్ని మార్చుకున్నారు. ఈ వ్యవస్థలో కూడా, పెట్టుబడిదారి వ్యవస్థలో కూడా దోపిడికి గురై వేతనాలు పొందలేక, నిరుద్యోగం పెరిగిపోయి, చదువులు లేక వివక్ష గురైపోయినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు జరగకుండా ఉండాలంటే రాజ్యం అణిచివేత చర్యలు చేపట్టాల. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ కార్యక్రమం చేసి రోడ్డు మీదకి పోతే అందరికంటే ముందు ఎవరు వస్తారు? అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వండి, గౌరవ వేతనం వద్దు అని మనలు పోయినారనుకోండి, ఎవరు వస్తారు? సిడిపి వస్తుందా? ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తుందా? ఎవరు వస్తారు అక్కడికి? అందరికంటే ముందు పోలీస్ ఆయన ఉంటాడు. ఇంకా మీరు పోకముందే ఫోన్లు చేస్తాడు, ఎంతమంది వస్తారమ్మా, ఎవరెవరు వస్తారు, ఎట్లా వస్తారు? ఏదో పెద్ద పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లు మనం అన్నీ కనుక్కుంటారు. అందరికంటే ముందు వాళ్ళే నిలబడతారు. తెలివైన పోలీస్ అయితే మీరు అల్లరి చేయొద్దండి, వీటికే నేను అధికారిని పిలిపించి మీకు రిప్రజెంటేషన్ ఇప్పిస్తా అంటాడు. అప్పుడు ఆయన ఉత్తముడు. అధికారి తీసుకొని నేను పైకి పంపుతా అంటది, అయిపోయింది మన పని. లేదు కొంచెం కఠినంగా గవర్నమెంట్ అణిచిపెట్టాలనుకునేది అనుకోండి, ఇంకా మనం ఇల్లు దాటక ముందే ఇంటికాడికి పోలీస్ ఆయన గెస్ట్గా వస్తాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా హౌస్ అరెస్ట్లు. ఇంట్లో ఉండే భర్త, పిల్లలు, అత్త, మామ ఎవరన్నా ఉంటే రేపటి నుంచి పో, నువ్వు వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి తిలకమని దిద్ది పంపిస్తారా? రేపటి నుంచి నీ సంగమొద్దు ఏమొద్దు, ఇంట్లో కూర్చుంటావా లేదంటారా? ఏమంటారు? పోలీసుడు ఇంటికి అటుకు వస్తే ఏమ్మా, అంగన్వాడీలు ఉన్నారు కదమ్మా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎవరన్నా మనకు తిలకం దిద్ది పంపించినారా? మనకు ఎవరు తిక్కరు. ఇంటికి పోలీసు వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమో ఆ ఇంటికి పోలీసులు వచ్చినారు అంటారు. ఏమిటికి వచ్చినారో కాదు, ఏమో అంటారు. ఈ అవమానం కంటే ఆ మీటింగ్కి పోకపోతేనే మంచిది అనుకొని సగం మంది తగ్గిపోతారు. ఇది ఏ రకమైన అణిచివేత? మానసికమైన అణిచివేత. ప్రెజరైజ్ చేయడం. ఏం పని ఉంది ఇంట్లోకి పోలీస్కి? రాజ్యంలో అదో భాగం. మానసికమైనటువంటి ఒత్తిళ్ళకు గురి చేయడం. రెండోది శారీరకమైన ఒత్తిడి. మనం రోడ్డు మీదకి వచ్చినామనుకోండి, అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇష్టానుసారం వ్యవహరించడం, తిండి తిప్పలు లేకుండా దూరంగా తీసుకుని వదిలేయడం, ఈ బాధలన్నీ తట్టుకోలేక అక్కడ సగం మంది జారిపోతుంది. ఆ మిగిలిన వాళ్ళు కొద్దిమంది ఉంటే తప్పుడు కేసులు పెట్టవచ్చు. ఒక్క సంఘంలోనే కాదు, ప్రభుత్వ యంత్రాంగంలో సైన్యం, పోలీసు ఈ పని కోసమే ఉంటాయి. ఒక్క పెట్టుబడిదారుని లోపల పెట్టినారా? ఈ దేశంలో 14,86,000 కోట్ల రూపాయలు, 14,86,000 కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు, 111 మంది పెట్టుబడిదారులు బ్యాంకుల్లో అప్పు తీసుకొని కట్టలేదు. 14,86,000 కోట్ల రూపాయలు
111 మంది పెట్టుబడిదారులు బ్యాంకులో అప్పులు తీసుకొని కట్ల. ఏం చేయాలి వీళ్ళను? ఏం చేయాలి లెక్క ప్రకారం? అందరికంటే ముందు పట్టుకొచ్చి రోడ్లో బట్టలు ఊడదీసి బజార్ అంతా తిప్పి జైల్లో పెట్టాల. ఏం చేసినారు? వీళ్ళ అప్పులన్నింటినీ రద్దు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ 14,86,000 కోట్లను రద్దు చేసేసింది. ఎవరి ప్రభుత్వం అనాలి ఇప్పుడు ఇది? అంగన్వాడీలో ఆశా వర్కర్లో లేదా అసంఘటిత రంగ కార్మికులు మా జీతం కొంచెం పెంచపా, 100 రూపాయలు 200, ఆ జగన్మోహన్ రెడ్డిని లాస్ట్కి అదే కదా, 1000 పెంచపా నువ్వు అన్నాం. సమస్య లేదు, నేను పెంచనంటే పెంచను అన్నాడు. ఇప్పుడు ఆదాని కరెంటు బిల్లులు మనం చూస్తున్నాం. కరెంటు బిల్లులు ఆయన కదా పెంచిపోయింది. అదే బిల్లులే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ పెంచుతుండేది. ప్రజలకు పెంచమన్న జీతాలు పెంచరు, కానీ యజమానులకు కావాల్సిన సేవలు మాత్రం చేస్తారు. అందుకని ఈ రాజ్యం అనేది పాలక వర్గాలకు, పరిపాలించే వర్గం చేతిలో ఆయుధం. అది అణిచిపెట్టే సాధనం, దోచిపెట్టే సాధనం. కాబట్టి ఏం చేయాలి? ఈ రాజ్యం తటస్థంగా ఉంది, అందరికి ఉపయోగపడుతుందని చెప్పే పెద్ద సూక్తులన్నీ అబద్ధాలు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు కదా, మేధావుల రూపంలో చర్చల్లో, టీవీల్లో, అక్కడ. అంగన్వాడీలు కూడా అర్థం చేసుకోవాలమ్మా, ప్రతిసారి రోడ్ల మీదకి రాకూడదు. కొన్ని పద్ధతులు ఉంటాయి అని చెప్తారు. ఏం పద్ధతులు ఉంటాయి? పస్తుతో పండుకునే పద్ధతులు ఉంటాయా? అప్పులు చేసి బతికే పద్ధతులు ఉంటాయా? ఒక పూట తిని 4 పూటలు ఖాళీగా ఉండే పద్ధతులు ఉంటాయా? పిల్లలు చదువుకోకుండా పిల్లల్ని గాలికి వదిలేసే పద్ధతి ఉంటుందా? ఏం పద్ధతి? ఈ ప్రభుత్వం మనది, మీరు జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వం మీకు మేలు చేస్తుందంటారు. మనదే ఈ ప్రభుత్వం? వ్యక్తి ఎవరనేది కాదు, ప్రభుత్వం నిజంగా ప్రజలదా? ప్రజలు లేనప్పుడు ఎవరికి ఇవ్వాలి అందరికంటే ప్రాధాన్యత? అట్టడుగు నుండే పేదలకు, అతి పేదరికంలో ఉండే ప్రజలకు మేలు చేయాలి. కానీ అది జరుగుతుందా? రివర్స్ జరుగుతుంది. అందుకనే రాజ్యం అనేది అల్టిమేట్గా ఎవరి చేతుల అధికారం ఉంటే వాళ్ళకు ఊడిగం చేస్తుంది. తటస్థం, మధ్యవర్తిగా ఉంటుంది, అందరి కోసం ఉంటుంది అనేది పచ్చి అబద్ధం. అట్లా చెప్తున్నాడంటే 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒక రకం అమాయకుడన్నా ఇండాలా, వాడికి ఏమీ తెలకన్నా చెప్పిండాలా, లేదా రెండో రకం వాడు తెలిసి మోసం చేసేవాడన్నా ఇండాలా. తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు ఈ చెప్పే పెద్ద మనుషులు. అత్యధిక మంది తెలిసి కార్మికుల్ని, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు వీళ్ళు. అందుకనే దీంట్లో లెనిన్ అంటాడు, 2 వర్గాలు ఈ సమాజంలో. ఒకరు దోపిడీ చేసేవాళ్ళు, అత్యధిక మంది దోపిడీకి గురయ్యేవాళ్ళు. నువ్వు ఎటువైపు ఉంటావో తెలుసుకో. దోపిడీ చేసే పక్షమా, దోపిడీకి గురయ్యే పక్షమా? దోపిడీకి గురయ్యే పక్షమైతే ఈ రాజ్యం మీద, ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద తప్పనిసరిగా నువ్వు పోరాడాల్సిందే, ఇంకో మార్గం లేదు నీకు. లేదు దోపిడీ చేసే పక్షమా, కార్మికుల మీద, ప్రజల మీద నువ్వు అణిచివేత చర్యలు చేపట్టాల్సిందే, ఇంకో మార్గం నీకు లేదు. మధ్యలో మార్గం ఉంది అని చెప్పడం శుద్ధ తప్పు. అది ఆచరణ సాధ్యం కాదు, అశాస్త్రం అని చెప్పినాడు. మరి ఇది ఎప్పుడు రద్దు అవుతుంది? ఇట్లాంటి రాజ్యం, ఇంత పీడించుకు తినే రాజ్యం ఎప్పుడు రద్దు అవుతుంది? ఎప్పుడు రద్దు అవుతుందంటే 2 వర్గాలు ఉన్నాయి కనుక ఈ వర్గాల మధ్య జరిగే వర్గ పోరాటమే ఈ రాజ్యం పతనం కావడానికి కారణమవుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఈ పతనం? ఎప్పుడు ఈ వర్గ పోరాటాలు ఉధృతంగా సాగుతాయి? దీనికి పునాది ఏమిటి అని అంటే, ఎంగెల్స్ చెప్పినటువంటి భాగాన్ని 4వ చాప్టర్లో దీంట్లో చెప్తాడు. ఎంగెల్స్ అంటే మార్క్స్తో పాటుగా మార్క్సిజాన్ని సృష్టించినటువంటి గొప్ప మేధావి. మార్క్సే చెప్పుకుంటాడు, ఎంగెల్స్ అనే మిత్రుడే లేకపోతే, ఎంగెల్స్ అనే నా మిత్రుడే లేకపోతే మార్క్సిజం అనేది ఉండేది కాదు అని చెప్పుకున్నాడు. అంత గొప్ప మిత్రుడు ఆయనకు. కేవలం ఫ్రెండే కాదు, బుర్రలో సగం భాగం నాకు ఎంగెల్స్ అని చెప్పినాడు మార్క్స్. నా బుర్రలో సగ భాగం ఎంగెల్స్దే అని చెప్పుకున్నాడు. అంత గొప్ప ఎంగెల్స్ 4వ భాగం ఈ చాప్టర్లో, ఈ బుక్లో 4వ చాప్టర్లో ఈ రాజ్యం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నశించిపోతుంది అని చెప్పిన విషయాలన్నీ రాసినాడు. ఆయన చెప్పింది ఏమిటంటే, ఇప్పుడుండే ఈ వ్యవస్థ వర్గ పోరాటాల ద్వారా రద్దవుతుంది. ఈ వర్గ పోరాటాలకు పునాది ఆర్థిక పరిస్థితులే అని చెప్పినాడు. ఆర్థిక పరిణామాలే మారుస్తాయి ఈ ప్రపంచాన్ని. ఎందుకని ఆర్థిక పరిస్థితులు మారుతాయి? ఈ దేశంలో 1% ఉండి, ఒకే 1% ఉండేటువంటి అత్యంత సంపన్నుల దగ్గర 42% దేశ సంపద ఉంది. ఈరోజు 2022-23 లెక్కల ప్రకారం 1% ఉండేటువంటి సంపన్నుల దగ్గర
దేశం మొత్తం ఉండాల్సిన సంపదలో 42% సంపద వాళ్ళ దగ్గర ఉంది. అంటే 100కి 42 రూపాయలు ఒక్కని దగ్గర ఉన్నాయి. 99 మంది దగ్గర 100కి 54 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరి వాళ్ళు సుఖపడుతుంటారా? 99% మంది దగ్గర 54 రూపాయలు ఉంటే వాడు ఏం బతుకుతాడు? దీంట్లోనే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు, నిరుపేదలు ఇంతమంది పంచుకోవాలి ఈ 56 రూపాయల్లో. 44 రూపాయలు, 100కి 44 రూపాయలని 1% ఉన్న పెట్టుబడిదారులు పంచుకొని తింటున్నారు. మరి అసంతృప్తులు వస్తాయి రావా? పేదరికం ఉంటుందా ఉండదా? దరిద్రం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఒకరు స్వర్గాన్ని అనుభవిస్తుంటారు, 1% ఉండేటువంటి వాళ్ళు సంపద మీద 44% పెత్తనం ఉండి స్వర్గాన్ని భూమి మీద అనుభవిస్తున్నారు. అదే ప్రజలు 56% ఉండాల్సిన 99% ఉండాల్సిన ప్రజలు అత్యంత దరిద్రాన్ని, పేదరికాన్ని ఇటువైపు అనుభవిస్తున్నారు. ఇదే వర్గ పోరాటానికి కారణమవుతుంది అని చెప్పాడు. కమ్యూనిస్టులు కోరితే వర్గ పోరాటం రాదు. చాలామందికి ఏమంటే బయట ప్రచారం విని ఏదో వర్గ పోరాటాలు, వర్గ ఉద్యమాలంటే కమ్యూనిస్టులు సృష్టించేటివి. మనం సృష్టించేది కాదు. ఈ సమాజం అనేటువంటి తల్లి గర్భంలోనే కొత్త శిశువు పుట్టడానికి కావలసిన భూమిక గర్భంలో ఉంది. కారణం ఈ వర్గ వ్యవస్థలో ఆర్థిక అసమానతలే దానికి కారణం. ఈ ఆర్థిక అసమానతలు అనివార్యంగా, తప్పనిసరిగా కొత్త సమాజాన్ని సృష్టించక తప్పదు. ఆ కొత్త సమాజం అనేది వర్గ పోరాటాల ద్వారా సాధ్యమవుతుంది. ఆ వర్గ పోరాటాలు అనేది ఆర్థిక పరిస్థితులే నిర్ణయిస్తాయి. ఈరోజు మనం చూస్తున్నాం, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది? 1924 నాడు, అంటే 100 ఏళ్ల క్రితం ప్రజల నిరుద్యోగ స్థాయి ఎంత రేట్లో ఉందో 2024లో ఆ స్థాయికి చేరినాం మనం. 100 ఏళ్ల తర్వాత ఏం సాధించినట్లు? 1924లో ఎంత జనాభాకి ఎంత నిరుద్యోగం ఉందో ఈ రోజు మన జనాభాతో లెక్కేస్తే అంత నిరుద్యోగం ఉంది. 1925లో 100కి 70% ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఏ ఆహారాన్ని తినగలిగిన శక్తి ఉందో 2025 నాటికి దానికంటే తక్కువ ఆహారాన్ని తినే శక్తికి దిగజారిపోయినారు దేశంలో. మరి దేశం అభివృద్ధి అయినట్లా, ఎనిక్కిపోయినట్లా? ఎనిక్కిపోతున్నా ముందుకు వస్తున్నావా? 100 ఏళ్ల క్రితం మన తాతలు ఏమి తిన్నారో 2025 నాటి అదే తినలేకపోతున్నాం మనము అని అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లా, అనారోగ్యానికి గురవుతున్నట్లా? చిన్న జలుబు చేస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టాలా. బిడ్డను జన్మించే తల్లి ఆసుపత్రికి పోతే తప్ప జన్మ ఇవ్వలేని పరిస్థితి, రక్తహీనత. చిన్న చిన్న జబ్బులకే మంచం పడితే తప్ప బతకలేనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? తిండి లేకపోవడం. నేను నిర్మలా సీతారామన్ చెప్పింది కదా పార్లమెంట్లో, బడ్జెట్ ప్రవేశపెడుతూ మన గురజాడ అప్పారావు గారు సూక్తి చెప్పింది. ఏమని? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులో వెళ్ళింది. తర్వాత చెప్పిండాల్సింది రెండో మాట, తిండి కలిగితే కండ కలదోయ్, కండ గలవాడే మనిషోయ్ అని చెప్పిందంటే తిండి ఎందుకు లేదో మనం అడిగిండే వాళ్ళం. అంగన్వాడీ సెంటర్ ఎందుకు ఉండేది? అంగన్వాడీ సెంటర్లో మన అంగన్వాడీ కార్మికులు ఏం పని చేసేది? తిండి లేనటువంటి వాళ్లకు పౌష్టిక ఆహారాన్ని అందించడం. ఆ పిల్లలకు తిండి ఎందుకు లేదు? ఆ తల్లికి తిండి ఎందుకు లేదు? దానికి మళ్ళీ అంగన్వాడీ సెంటర్ ఒకటి పెట్టి వాళ్ళకు ఎందుకు తిండి పెట్టాలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినొచ్చు కదా. వాళ్ళకు పిండి ఎందుకు పెట్టాలా? వాళ్ళ కోడిగుడ్డు ఎందుకు పెట్టాలా? ఏం పని మీకు? అంగన్వాడీ సెంటర్కి ఎందుకు ఈ పని? ఎవరింట్లో వాళ్ళు తింటాం కదా, మధ్యలో వీళ్ళు ఎందుకున్నారు అంటే ఇది ఎవరికి వాళ్ళు తినలేని స్థితి ఉంది కాబట్టి కనీసం మభ్యపెట్టడానికి సెంటర్లను ఏర్పాటు చేసి ఇదో మీకు అందరి ఆరోగ్యం కోసం మా అంగన్వాడీలో వచ్చి మీకు తిండి పెడతారు అని చెప్తున్నారు. తిండి పెట్టి అంగన్వాడీ టీచర్కి మాత్రం వేతనం ఇవ్వరు. ఆమె చెప్తుంది మీరు బాగుండండి అక్క, మాకు మాత్రం జీతాలు లేవని వీళ్ళు అంటారు. మీరు కోడిగుడ్లు తినండి, మాకు మాత్రం ఏ జీతాలు పెంచడంలే అని వీళ్ళు బాధపడుతుంటారు. అంటే ఈ వ్యవస్థలో ఆర్థిక పరిస్థితులే వాళ్ళ జీవన విధానాన్ని నిర్ణయిస్తాయి. అవే వర్గ పోరాటాలు. కమ్యూనిస్టులు కోరితే వర్గ పోరాటం రాదు. వాస్తవ పరిస్థితే వర్గ పోరాటానికి దారితీస్తుంది. మరి కమ్యూనిస్టులు ఏం చేయాలి? నూతన వ్యవస్థలో కార్మిక వర్గం ఏం చేయాలి?
నూతన వ్యవస్థ ఒకటి ఏర్పడాలా. ఆ వ్యవస్థలో ఇప్పుడుండే రాజ్యం స్థానంలో కొత్త రాజ్య వ్యవస్థ ఏర్పడాలి. ఏమిటి ఆ రాజ్యం కొత్తది? ఇప్పుడు ప్రజలందరిదని చెప్పి మోసం చేస్తున్నారు, ప్రజలందరిదని నమ్మిస్తున్నారు, కానీ ఇది ప్రజలది కాదు. రేపు వచ్చే సోషలిస్టు ప్రభుత్వంలో, కొత్త రాజ్యంలో ప్రజలదే ప్రభుత్వం అని అంటే అర్థం ఏమిటంటే, ఈ ప్రభుత్వాన్ని నిర్ణయించే పార్లమెంట్లో ప్రజలందరూ పోయి కూర్చుంటారని కాదు. అందరు అడ కూర్చుంటే పరిపాలించేవాడు, అందరు అడ కూర్చుంటే పనిచేసేవాడు. పరిపాలన యంత్రాంగం అంటూ సపరేట్ ఉండాల్సిన పని లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, వార్డు కౌన్సిలర్లు, చైర్మన్లు ఇంతమంది అక్కర్లా. ఎక్కడికెక్కడ కమ్యూన్లు, ఎక్కడికెక్కడ కమిటీలు, ఎక్కడికెక్కడ సమిష్టిని బృందాలే పరిపాలన చేసుకుంటాయి. ఈ మున్సిపాలిటీని ఎవరు పరిపాలించాలనేది ఇక్కడ ఉండే మున్సిపల్లో ఉండేటువంటి అనేక మంది వర్కింగ్ క్లాస్ సంబంధించిన ప్రతినిధులంతా కలిసి మున్సిపాలిటీని పరిపాలిస్తారు. వాళ్ళే మున్సిపల్ వర్కర్స్ నుంచి ఒక కొద్దిమంది, ఇక్కడ ఉండేటువంటి తోపుడు పనులలో, ఆటోలు తోలుకునే రిక్షా కార్మికులు, చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగులు, అదే రకంగా అసంఘటిత రంగంలో ఉండే స్కీమ్ వర్కర్స్, వీళ్ళందరి ప్రతినిధులుగా కొద్దిమంది ఏర్పడి వాళ్ళు ప్రభుత్వాన్ని, ఆ యంత్రాంగాన్ని నడుపుతారు. ఈ యంత్రాంగాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎన్నుకుంటారు ఎవరు ఉండాలనేది. ఈ ఎన్నుకునే వాడికి శాశ్వతమైన హక్కులు లేవు, ప్రత్యేకమైన జీతాలు ఉండవు. సేవ కోసం ఎన్నిక కావాలా, సేవ చేయకపోతే దించే హక్కు ఆ గ్రామానికి లేదా మున్సిపాలిటీకి, ఆ ప్రభుత్వ యంత్రాంగానికే ఉంటుంది. ఎప్పుడైనా దించవచ్చు. ఇప్పుడు ఒకసారి గద్దె ఎక్కితే 5 ఏళ్ల వరకు వాని వైపు కూడా మనం చూడలేకపోతున్నాం. ఆ రాజ్యం, అప్పుడు ఏర్పడే సోషలిస్టు రాజ్యం ఏం చేయాలా? ప్రజలకు నిజమైన సేవకుడుగా, ప్రజల మీద పెత్తనం చేసేవాడు కాదు, ప్రజలకు నిజమైన సేవకుడుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వనరులను ప్రజల కోసం, అట్టడుగు నుండే పేదలు, ఆ పై నుండే నిరుపేదలు, ఆ పై నుండే పేదలు, ఆ మధ్యలో ఉండే మధ్యతరగతి, చివరిలో ఆ సంపన్నులు ఏమన్నా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మిగిలితే. ఇప్పుడు ఎట్లుంది? రివర్స్ ఉంది. ముందు ధనవంతులు, ఆ తర్వాత మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, ఆ తర్వాత మధ్యతరగతి, ఆ తర్వాత పేదలు. పేదలకు వచ్చేలోపు ఏం మిగలదు. రివర్స్లో ఉంటుంది. సోషలిస్టు సమాజంలో నిరుపేదలు మొదట, పేదలు, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి, ఆ తర్వాత ధనవంతులు. అప్పటికే బలిసిపోయింటారు వాళ్ళకి ఎందుకు ఇప్పుడు? నష్టపోయిన వాళ్ళకి కదా మొదటి ప్రాధాన్యత. అందుకని రివర్స్లో పరిపాలన ఉంటుంది. ఈ పని చేయాలంటే మరి ఊరికనే ఉంటారా అంబానీ కొడుకు? ఇప్పుడు ఏట్లో మునగడానికే అవతలో 4, యువతలో 6 మంది పట్టుకుంటే తప్ప పోలేకపోతే, జూ పార్క్లో పెళ్లిళ్ళు చేసుకొని 20 కోట్ల రూపాయల వాచులు ఇస్తుంటే ఊరికనే ఉంటారా? ఎన్నాళ్ళకు లేచినారమ్మా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, మీరు ఏలకండి మేము మూల కూర్చుంటామంటారా వాళ్ళు? ఎవడన్నా అంటాడా? సుష్టంగా భోంచేసి శరీరం మీద ఈగ వాలితే జారిపోయేంత నున్నగా బలిసిన దొరలు సులభంగా అంగీకరిస్తారా ఈ మార్పుని? అంగీకరించరు. ఏం చేస్తారు? ఖచ్చితంగా కుట్రలు, కుతంత్రాలు, విచ్ఛిన్నాలు, తగాదాలు అనేకం సృష్టిస్తారు. సంఖ్యరీత్యా పరిమితం, కానీ వాళ్ళ దగ్గర పాత సంపద ఒకటి ఉంది, పాత వనరులు కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాని ఆధారంగా ప్రజల్ని చీలుస్తారు. ఎట్లా చీలుస్తారు? మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, లింగం పేరుతో ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా చీలుస్తారు. ఇప్పుడు చీలుస్తున్నారా లేదా? మనమంతా ధర్నాకు పోతాం, వాడు ఎవడో వస్తాడు, హిందువులంతా పక్కన కూర్చోండమ్మా మీకు కొన్ని మంచి పాటలు చెప్పిపోతానంటాడు. ఇప్పుడు ఎవరిని పక్కకు పంపించినట్లు మనం? ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతస్థులు పక్కకు పోయారు. ఆ తర్వాత మన కులస్తులు సపరేట్ కూర్చోండి అంటాడు. ఇప్పుడు సగం కులాలు వెళ్ళిపోయాయి. ఈ కులంలో మన గోత్రం వాళ్ళే పక్కన కూర్చోమంటున్నారు. ఇక కొద్దిమంది అయ్యి ఎవరికి వాడు మన కులం, మన గోత్రం, మన పంచాయతీలు అనుకున్న తర్వాత కార్మిక వర్గ ఐక్యత అని అంటే వర్ధిల్లాలనే మనిషి కూడా దొరకడంలే. మనందరం ఒక వృత్తి మీద ఆధారపడి ఐక్యంగా ఉన్నప్పుడు మన బలం ఉంది. కానీ ఒక కులం మీద, ఒక మతం మీద, ఒక భాష మీద, ఒక లింగం మీద, ఒక జాతి మీద ఆధారపడినప్పుడు ఐక్యత లేదు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ ఐక్యత లేకపోవడం అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరైతే వ్యవస్థలో లాభపడుతున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందుకనే వాళ్ళు వీటన్నిటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎప్పుడన్నా చూసినామా కుంభమేళ ఈ పొద్దే వచ్చిందా? కుంభమేళ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళకు కూడా ఒక గడువు ఉంటుంది అంటారు.
ఆ సమయం కరెక్టా కాదని అది తెలియదు వేదాల గురించి. దానికి ఒక సమయం ఉంది, అది ఎప్పటి నుంచో వస్తుంది, కొన్ని వందల ఏళ్ళుగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం మహాకుంభమేళాకు 42 కోట్ల మంది ఆ కుంభమేళాలో మునిగినట్లు చెప్తున్నారు. ఎందుకని వచ్చినారు? 2 కారణాలు అయిండొచ్చు. దానికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బాధపడొద్దు. 2 కారణాలతో పోయిండొచ్చు ఈసారి సంఖ్య. ఒక కారణం పాపం చేస్తున్న భయం ఏమన్నా ఎక్కువైపోయిందన్నా పోయిండలా, లేదా ప్రభుత్వాలు పక్కింటోళ్ళు అందరూ చెప్తున్నారు కదా అటు పోయి మునిగి వస్తే పుణ్యం వస్తుందని ఆశతోనన్నా పోయిండాలా. వేరే కారణం ఏముంది చెప్పండి? పాప భీతితోనన్నా పోతే ఆడ మునిగి వస్తే పాపం పోతుంది, ఆడ పోతే పుణ్యం అంటున్నారు. పుణ్యం రావాలంటే ఏది పోలా? ఏది పోతే పుణ్యం వస్తుంది? ఇప్పుడు అడిగి పోతే పుణ్యం వస్తుంది అంటున్నారు. పుణ్యం రావాలంటే మన దగ్గర ఉండేది ఏది పోవాలి? అక్కడికి పాపం పోవాలా. అంటే ఇప్పుడు మనందరం వివరం 42 కోట్ల మంది పాపం చేసినారు అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరినీ వాళ్ళు పోయి మునిగినారు, పుణ్యం తెచ్చుకున్నారు. వాళ్ళకే పుణ్యం వస్తే మనకి రాకూడదా? మనం పోయి మునుగుదాం అనుకుని పూరన్నా పోతున్నారు అంటే భయంతో. లేదా ప్రభుత్వాలు కల్పించే ప్రచార హోరులో ఆశపడన్నా పోవాలా, ఏమో తగులుతుందేమో, ఇది కూడా ఒక ఛాన్స్, ఎందుకు వదులుకోవాలా అని అన్నా పోయిండాల. ఎందుకు కల్పిస్తున్నారు ప్రభుత్వాలు? ఎందుకని? తిరుపతి చూసినాం, మొన్న తిరుపతిలో చూసినాం, తొక్కిసలాట జరిగింది, 6 మంది చచ్చిపోయినారు. ఎందుకు జరిగింది తొక్కిసలాట? తిరుపతి చరిత్రలో కృష్ణదేవరాయల కాలం ముందు నుంచి ఉంది తిరుపతి, 1526 నుంచి. మరి అప్పటి నుంచి ఎప్పుడు లేని తొక్కిసలాట ఇప్పుడే ఎందుకు జరిగింది? మొన్ననే ఎందుకు జరిగింది? జనం ఎక్కువయ్యా? మామూలు మనకు మీడియా ప్రచారం అంతా ఏమనిపిస్తుంది? ప్రజలు పొలవమని చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చినారు, అందుకని. ఎక్కువ సంఖ్యలో రాలా. ఉత్తర ద్వారం మామూలు విష్ణు దేవాలయాల్లో, అంటే శైవులు వైష్ణవులని ఇద్దరు ఉన్నారు కదా. శైవులు అంటే అడ్డనామాలు పెట్టేవాళ్ళు, వైష్ణవులు అంటే నిలువు నామాలు పెట్టేవాళ్ళు. వైష్ణవ దేవాలయాల్లో అంటే విష్ణువు దేవాలయాల్లో ప్రతి దేవాలయానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ద్వారం, రెండోది మామూలుగా పడమర లేదా దక్షిణ ద్వారాలు ఉంటాయి. ఉత్తర ద్వారం ఎప్పుడంటే ఎప్పుడే తెరవకూడదు, ఉంటుంది అది రిజర్వ్లో. అది ఎప్పుడు తెరుస్తారు? తొలి ఏకాదశి రోజు మొదటి పౌర్ణమి నాడు కరెక్ట్గా సూర్యకిరణాలు ఆ విగ్రహం మీద పడేదానికి ఆ డోర్ తెరుస్తారు. ఆ టైంలో ఎవరైతే ముందుగా పోయి భక్తులు దర్శించుకుంటారో వాళ్ళకు పుణ్యం వస్తుంది అని ఆ ఉత్తర ద్వారం యొక్క ఉద్దేశం. తిరుపతిలో కూడా ఉత్తర ద్వారం ఉంది. ఒక రోజే తెరుస్తారు, ఒక రోజే అది పడేది. జగన్మోహన్ రెడ్డి టైంలో దాన్ని 10 రోజులు ఓపెన్ చేసి పెట్టినారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు ఉండే టీటీడీ బోర్డు. ఇప్పుడు దాన్ని ఈయన 16 రోజులకు పెంచినాడు. అంతకుముందు 6 లక్షల మంది ఒక రోజుకు దర్శన భాగ్యం కల్పించినారు. ఇప్పుడు వీళ్ళు 12 లక్షల మందికి కల్పించినారు. ఈ మనుషులంతా రావాలి కదా 16 రోజులు. రావాలంటే రోజు ప్రచారం చూపించినారు. ఉత్తర ద్వారం ఇంత తెరవబడుతుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు 16 రోజుల్లో అని చెప్పినారు. పాపం చాలా మంది పోయినారు. ఒకసారి అంటే దొరక్కపోవచ్చు, ఈ 16 రోజుల్లో ఒకసారి దొరకపోదా అనుకుని పోయినారు. పోయిన వాళ్ళందరూ తీసిపోయి స్కూళ్ళల్లో ఆడ ఈడ కమ్యూనిటీ హాల్లో పడేసినారు. పోయిన వాళ్ళు ఊరుకుంటారు కదా, గోవింద గోవింద అని అడుస్తారు. మనమైతే జై జై అంటాం, లేదా వర్దిల్లాలి డౌన్ డౌన్ అంటాం. వాళ్ళు గోవిందల్లో వాళ్ళు అడిచినారు. ఎవరికో ఇరిటేషన్ వచ్చింది ఆ పోలీస్ అధికారికి. ఎంతసేపు అడుస్తారు? ఇని డోర్ తెరిచి పడేసినాడు. పోనీ ఎడన చదువుకోండి అని తొక్కున్నారు, చచ్చిపోయినారు. ఎవరిది తప్పు అంటున్నా? నీ ఆచారం ప్రకారం ఒక రోజు తెరవాల్సిన ఉత్తర ద్వారాన్ని ఎందుకని 16 రోజులకు పెంచినారు? రోజుకు 6 లక్షలకు మించి కెపాసిటీ లేని దాన్ని 10 లక్షలకు 12 లక్షలకు ఎందుకు పెంచినారు? వ్యాపారం కదా? వ్యాపారం కదా ఇది చేసింది? పాపం ఏదన్నా వస్తే ఎవరికి రావాలి? ఇప్పుడు ఈ పాపం చేసింది వాళ్ళే కదా. అందుకనే ఈరోజు మతాన్ని ఒక ఆయుధంగా వాడి మత విశ్వాసాల్ని వ్యాపారంగా మార్చి ప్రజల్ని చీల్చడానికి వాడుకుంటారు. మతం ఒకటే కాదు, కులం, జాతి, అనేక రకాల విద్వేషాలు. వీటన్నిటినీ తట్టుకోవాలంటే, వీటన్నిటిని తట్టుకొని వర్గ పోరాటాలు చేయాలంటే కార్మిక వర్గం ఏం చేయాలి అనేది లెనిన్ చివరి భాగంలో చెప్పాడు. ఏమిటి అదంటే, కార్మికుల్లో అనేక గందరగోళాలను సృష్టించే ప్రబుద్ధులు, అతి తెలివివంతులు, మేధావులు అనే వాళ్ళు చాలామంది తయారవుతారు. ప్రజల మధ్య అనేక రకాల భ్రమల్ని, గందరగోళాన్ని సృష్టిస్తారు. ఈ గందరగోళంలో నుంచి కార్మిక వర్గం తనను తాను చైతన్యం చేసుకుంటూ తోటి కార్మికుల్ని చైతన్యం చేయాలి.
ఎట్లా చైతన్యం సాధ్యమవుతుంది? ఒకటి పరిసరాల్ని పరిశీలించడం, చుట్టూ జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడం, ఈ మార్పులకు మూలమైన రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యం వెనక నడపబడుతున్న పెట్టుబడి గురించి ఎప్పటికెప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. రెండవది, అనేక విషయాలు వాళ్ళ లెక్కల ప్రకారమే ఆధారాలు దొరుకుతాయి. ఈ ఆధారాల ఆధారంగా ప్రజల్ని చైతన్యం చేయడం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశద్రోహ చట్టం అనే ఒకటి ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 21A అనే ఒక సెక్షన్ కింద రాజద్రోహ నేరం. రాజెవడు? ఇప్పుడు రాజెవడు మన దేశానికి? రాజులు ఉన్నారు? అసలు రాజరికం ఎప్పుడో పోయింది. కానీ ఇప్పటికీ రాజద్రోహ నేర చట్టం అనేది ఉంది. ఏమిటి రాజద్రోహం? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని రాజద్రోహం కింద పెట్టవచ్చు. ఈ దేశంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 8,412 మంది మీద రాజద్రోహ నేరం పెట్టాడు. 8,412 మంది మీద. ఎంతమంది మీద రుజువైంది? నువ్వు తప్పు కేసు పెట్టిన తర్వాత రుజువు కావాలి కదా. కేవలం 3% మంది మీద, కేవలం 3% మంది మీద రుజువైంది. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? ఈ 8,412 మంది ఎన్ని రోజులు ఉన్నారు? సగటున 7 సంవత్సరాలు ఉన్నారు. నేరం చెయ్యని వాడిని తీసిపోయి జైల్లో పెట్టినారు. సాయిబాబా ప్రొఫెసర్, మీరందరూ చూసింటారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్తా, అనేక మంది గొప్ప గొప్ప రచయితలు, మేధావులు, సమాజం కోసం పనిచేసిన స్టాన్ స్వామి, వృద్ధుడు కోర్టును అభ్యర్థించినాడు. అయ్యా నేను తినడానికి నా చేతులు వణుకుతున్నాయి, 83 ఏళ్ల వయసు, జైల్లో కింద పండుకోలేకపోతున్నాను, చలి ఎక్కువ ఉంది, నీళ్లు తాగలేకపోతున్నాను, చేయి పట్టుకోవడానికి వణుకుతున్నాను, నాకు ఒక స్ట్రా ఇవ్వండి, ఆ నీళ్ళల్లోకి స్ట్రా వేసుకొని నీళ్ళన్నా తాగి బతుకుతాను అని అడిగినాడు ఆయన సుప్రీంకోర్టుని. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్ట్రా ఇస్తే ప్రమాదం ఇతను అన్నాడు. స్ట్రాతో ఏం ప్రమాదం చేస్తాడు? జైల్లో ఉన్నాడు, 83 ఏళ్ళ వాడు, ఏం చేయగలడు? అసలు ఇవ్వలేదు. చివరికి చనిపోయినాడు, తిండి లేక చచ్చిపోయినాడు. ఇప్పుడు ఆ కేసు కొట్టేసినారు, నేరం లేదు, తప్పు లేదు అని. ఇప్పుడు యాడి పట్టుకురావాల స్టాన్ స్వామిని? చనిపోయిన స్టాన్ స్వామిని ఎవడు పుట్టిస్తాడు? ఇప్పుడు ఒక్క స్టాన్ స్వామి కథే కాదు, అనేక మంది మీద ఈ కాలంలో ఇట్లాంటి కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే క్లియర్గా కనపడుతుంది. ఒక పక్క ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి కాబట్టి ఉద్యమాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు కాబట్టే అది సిద్ధం కాకుండా మతం వైపు, నిర్బంధం వైపు ప్రయోగిస్తుంది రాజ్యం. మతం వైపు డైవర్ట్ చేయడం, నిర్బంధం పేరుతో అణిచిపెట్టడం, ఈ రెండిటిని ప్రశ్నించడం ద్వారా మాత్రమే, ఈ రెండింటిని ప్రతిఘటించడం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలం. ఆ దిశగా పనిచేయడానికే ఈ పుస్తకం మనకు తోడ్పడుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రాజ్యం విప్లవం అనేటువంటి ఈ పుస్తకాన్ని చదవండి. ఒకసారి చదివితే అర్థం కాదు, 100% అర్థం కాదు, నేను గ్యారెంటీ చెప్పగలను. అర్థం కాని పుస్తకం ఎందుకు చెప్తున్నాం? అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి చదవాలి. ఒక భాగం చదివితే అర్థం కాకపోతే మొదటి భాగం చదవండి చాలు. మొదటి భాగంలోనే, నేను అంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పిన, మొదటి భాగంలోనే ఈ పుస్తకంలో ఉండే కూరలు, వంట రుచులన్నీ చెప్తాడు. ఆ తర్వాత ఆ రుచి చూడాలనుకుంటే లోపలికి పోవచ్చు. ఒక్క భాగం అన్నా చదవండి. ఈ మీటింగ్కి వచ్చినందుకు మీరందరూ మొదటి భాగాన్నైనా కంపల్సరీ చదువుతారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి, ఇక్కడ మన పార్టీ స్థానిక నాయకులకు, ముఖ్యంగా మా మిత్రుడు చాలా రోజుల నుంచి క్రాంతి అడుగుతుంటాడు, అన్న మా ఊరికి రావాలని. అంత దూరం నుంచి 1700 కిలోమీటర్లు, 17 గంటల ప్రయాణం, అంత దూరం నుంచి ఎందుకయ్యా అని చెప్పిన. లేదు రావాలని నేను. అందుకని అవకాశం ఇచ్చిన మీ పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.